నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి వల్లంనేని వంశీ 4 నెలల నుంచి జైల్లో ఉంది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆయనకి ఇటీవల ఆరోగ్యం కూడా పరిస్థితి బాగలేదని చెప్పి వచ్చిన వార్త ఇది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జి పదవి వాళ్ళ భార్యకి ఇస్తున్నారని వైసీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి అసలు ఇది ఎంతవరకు వాస్తవం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే వల్లంనేని వంశీ జైల్లో 4 నెలల నుంచి ఉన్నది ప్రజలందరూ చూస్తున్నారు ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగలేకపోతే ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం మాట్లాడతారు ఏం పరామర్శిస్తారు అన్నట్టుగా వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పదవి వాళ్ళ భార్యకి ఇవ్వాలన్నట్టు అంటే వాళ్ళ పార్టీ నేతల్లోనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇది నిజమే అంటారా దీని మీద మీ స్పందన ఏంటి భర్తల జైల్లో భార్యల పదవుల్లో ఈ మొత్తం వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డి ఊహల్లో ఈ మొత్తం వ్యవహారం చెప్పొచ్చేది ఏంటంటే వల్లంనేని వంశీమోహన్ ఆయనకు సంబంధించిన ఈ విషయం మనం చూస్తే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు మీరు అన్నట్టు 4 నెలల నుంచి 4.5 నెలల నుంచి కూడా ఆయన జైల్లో మగ్గుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పులు భువనేశ్వరమ్మ గారిని ఏదో అన్నాడు మనం విన్నాం సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు ఈ వల్లంనేని వంశీమోహన్ అనే లైన్ తీసుకొని కొడాలి నాని తర్వాత అంబటి రాంబాబు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా మొత్తం సింగిల్ లైన్లో ఆ యొక్క కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని నారవారి కుటుంబాన్ని ఇద్దరు కుటుంబాలని కకావికలం చేసే విధంగా మనోధైర్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎలక్షన్ మూమెంట్లో ఏది చేసామో మనం చూసాం ఏం జరిగిందో అక్కడ ఆడబిడ్డల పేరు ఎత్తినప్పుడు దేవుడు కూడా క్షమించడు సో ఆ శిక్ష ఆయన ఈరోజు అనుభవిస్తున్నాడు అదిగాక ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ కేసు ఏది టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన కేసు కావచ్చు తర్వాత దాని నుంచి తప్పించుకుందామని చెప్పి ఆ సత్యవర్ధన్ ఎవరైతే అక్కడ ఉన్నాడో టైపిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడో కంప్యూటర్ దగ్గర అతన్ని కిడ్నాప్ చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అది పక్కన పెట్టి మళ్ళీ భూ కబ్జాల కేసు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఆయన బిగించుకున్నాడు అది వ్యవహారం ఈ వ్యవహారంలో ఏ కేసులు అయినా సరే ఇప్పుడు దాదాపు 4 నెలలు మీరే చెప్తున్నారు కదా ఇప్పటికి ఆయనకు బెయిల్ వచ్చిండాల బెయిల్ రావాల్సిన సమయంలో ఆల్రెడీ బెయిల్ కూడా వచ్చింది కానీ మరో కేసు చుట్టుకోవడం వలన ఆ కేసులో కూడా ఇంకొక 10 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది సో ఏది ఏమైనా కూడా ఆయన బయటకు వచ్చేస్తాడు ఇది తథ్యం 100% తథ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఊహించుకున్నటువంటి ఊహ వేరే వల్లంనేని వంశీమోహన్ జైలుకు పోయినాడు ఆ సమయంలో వల్లంనేని వంశీమోహన్కు సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పాడు అంత అందగాడు అని చెప్పి పొగడ్తల వర్షం కురిపించాడు వల్లంనేని వంశీమోహన్ పైన కానీ అందగాడో లేదో మనం వల్లంనేని వంశీమోహన్ పిక్చర్లు ఈ మధ్య చూసాం జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యే టైంలో సో జగన్మోహన్ రెడ్డి గారి మనసు వికటించిపోయింది ఆయన అందగాడు కాదు అని ఫిక్స్ అయిపోయినాక సరే అందగాడు కాదు కాబట్టి ఇప్పుడు కనీసము రాజకీయం అనేది నిలబడాల ఆయన అందగాడు అనేది ఆయన ఏ వెర్షన్లో చూసుకున్నాడో నాకు అనవసరం కావచ్చు కానీ రాజకీయం అనేది రాష్ట్రంలో ఆయన ప్రధానమైన విపక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి వైసీపీ కాస్త కొద్ది బతుకుంది కాబట్టి రాష్ట్రంలో గన్నవరంలో కూడా ఆ పార్టీ ప్రభావం నిలుపుకోవాలి కాబట్టి ఆయన సతీమణిని తీసుకొచ్చి సింపతి యాంగిల్ ప్లే చేద్దాం అనేది ఒకటి ఇప్పటికిప్పుడు అంత అవసరం ఉన్నది 10 రోజుల్లో వల్లంనేని వంశీమోహన్ బయటకు వస్తాడు కదా ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకురావాలా ఇక్కడే ఒక కొసమీరు పండి ఇక్కడ తీసుకురావాలంటే ఈవిడేమో పంకజశ్రీ హ్యాపీయే ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవడమే హ్యాపీ ఎందుకంటే మనము ఆల్రెడీ పంకజశ్రీకి ఈ యొక్క వల్లంనేని వంశీమోహన్కి పడట్లేదు అని చెప్పి ఒక్కసారి పంకజశ్రీ ఈయన పైన కేసు పెట్టిన వ్యవహారం కూడా రాష్ట్ర ప్రజలు చూశారు ఇప్పుడు అంటే నేను చెప్పే సందర్భానికి నేను మాట్లాడుతున్నటువంటి సామెతకి పొంతన లేకపోవచ్చు కాకుంటే మీరు పోలిక చూసుకోండి అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది ఆ తర్వాత నిప్పులు దొక్కింది అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య పొరపాచాలు కుటుంబానికి ఎవరి మధ్యన పొరపాచాలు ఉండొచ్చు కానీ ఆలోచనలో ఉంటాయి కదా పదవిలో వెలగాల ముందుకెళ్ళాలని చెప్పి పంకజశ్రీకి ఆ ఆశ ఉన్నటువంటి ఆ పంకజశ్రీకి పదవి ఇచ్చేయడము నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పడం ఆ రెండు కొసమెరుపు అంటే ఇందాక నేను చెప్పినట్టు సామెతను పోల్చుకొని మీకు అర్థమవుతుంది ఈ తర్వాత ఏమవుతుందంటే వల్లంనేని వంశీమోహన్ అనే అతను ఈవిడ కంట్లో పడకుండా పోతాడు 100% పడకుండా పోతాడు అందుకే వల్లంనేని వంశీ వాళ్ళ పార్టీ నేతలతోనే చెప్పారు నాకు ఇష్టం లేదు ఆమెకి ఇవ్వడం అని అవును అది
వాళ్ళ పార్టీ నేతలతో చెప్పినాడు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పేదానికి ఆస్కారం లేకుండా పోయింది. ఆయన అందగాడు అనుకున్నప్పుడు ఆయనకి ఇంక ఫోన్ కాల్ కాంటాక్ట్ అనేది అది అయిపోయింది. ఆయన ఇప్పుడు అందగాడు కాదు, అది వేరే సందర్భం ఇప్పుడు. సో ఈవిడికి కన్నా ఆ అవకాశం కన్నా ఇస్తే, గన్నవరం పార్టీ బాధ్యతను అప్పగిస్తే ఈ కుటుంబంలో ఖచ్చితంగా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి ఉదాహరిస్తా, నేను ఒక విషయం చెప్తా. దువ్వాడ శ్రీనివాస్ గారు, అదేవిధంగా దువ్వాడ వాణి, ఇద్దరు ఆడబిడ్డల వాళ్ళకి. మరి ఇప్పుడేమైంది, దువ్వాడ వాణికి దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే టికెట్ని ఏం చేశాడు, ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినాడు దువ్వాడ శ్రీనివాస్కి. ఆయనకి మళ్ళీ ఆ దువ్వాడ శ్రీనివాస్కి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో అంతరార్థం ఏముండదు. ఆ రెండు కుటుంబాల్లో గొడవ పెట్టాలి. అంటే గొడవ పెట్టినప్పుడు ఆ సింపతి యాంగిల్ ప్లే చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సహజ నైజం. అంటే సింపతి యాంగిల్ అని కాదండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు పోటీ చేస్తే ఇంకా ఆడ జెడ్పీటీసీ గాను ఎంపీటీసీ గాను ఆవిడ ఉన్నది, వాళ్ళ సతీమణి. ఆ నియోజకవర్గంలో కాంటాక్ట్స్ ఎక్కువ, రాజకీయంగా బలపడతామని చెప్పి ఆయన అనుకున్నాడు. ఇప్పుడేమైంది, ఆయన అనుకున్నటువంటిది బెడ్స్ కొట్టింది. ఈయన క్యారెక్టర్ నచ్చక దువ్వాడ వాణి ఆయనకి సపోర్ట్ చేయలే. అదొక వ్యవహారం, కుటుంబంలో క్లాష్ వచ్చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, మీరు కొట్టుకున్నారు, ఇప్పుడు పార్టీకి ఏ విధంగా ఉపయోగం పడాలని చెప్పి వీళ్ళ దగ్గర కథ స్క్రీన్ ప్లే మొత్తం ఆడిపించింది జగన్మోహన్ రెడ్డియే. ఈరోజు వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ని ఎత్తి బయట చేశాడు. ఇన్ని రోజులు అగ్రెసివ్గా పోయింది దువ్వాడ శ్రీనివాసే, ఇన్ని రోజులు అగ్రెసివ్గా పోయింది వలంనేని వంశీమోహనే. ఇప్పుడు వాళ్ళ సతీమణులతో పని పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆడబిడ్డలో సమాజంలోకి వచ్చి లేదా క్యాంపెయినింగ్ చేసినప్పుడు అంతో ఇంతో కనీసం 10% అయినా ఆ యొక్క ఫ్రీడమ్ ఉంటుంది. అంటే సింపతి యాంగిల్ ప్లే అవుతుంది, 100% ప్లే అవుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్కే మార్చేశాడు. వీళ్ళిద్దరు వ్యవహారం ఇట్టుందా. ఇప్పుడు మొన్న ఒక 4 రోజులు ముందుకు పోయి చూస్తే మనకు అర్థమైందని చూడు. బేబమ్మ అని, ఆ సినిమాలో ఉండే బేబమ్మ కాదండి, ఈవిడ నందిగం సురేష్ వాళ్ళ సతీమణి. ఈ నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళందరూ జైల్లో, వీళ్ళ సతీమణులేమో బయట. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంది, ప్రస్తుతం నీకు నియోజకవర్గ బాధ్యతలు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు హోమ్ మినిస్టర్ ఇస్తాను అని చెప్పి బేబమ్మకు చెప్పినాడు, పురమా ఇచ్చాడు. ఒక పక్క జైల్లో మొగ్గుతూ ఉంటే ఆయన సతీమణి బేబమ్మ ఏం చెప్తుంది, నందిగం సురేష్ సతీమణి, నేను హోమ్ మినిస్టర్ అయిపోతున్నానని చెప్పి వాళ్ళ స్నేహితురాలకి చెప్తుంది. ఎంత హ్యాపీ అంటే, కుటుంబంలో చూడండి ఇటు మగవారికి ఆడవారికి డైవర్షన్, అంటే డైవర్స్ వచ్చే అంత రేంజ్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి రాజకీయ పుండే కారణం. ఎక్కడ మళ్ళీ ఇంకో కోసం మెరిపోయిందంటే, దుట్ట రామచంద్రరావు అంటే ఆయన ఒక డాక్టరు, ఇక్కడ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన మంచి ఫేమస్ డాక్టర్. ఆ కుటుంబంలో వాళ్ళ కోడలు కానీ వాళ్ళ కూతురు కానీ ఈ గన్నవరం బాధ్యతలు అప్పగిస్తాను అని చెప్పి వాళ్ళకొక చాప కింద నీళ్ళలాగా వాళ్ళకి చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళు కూడా టీడీపీలోకి రావడానికి వాళ్ళు ఆల్రెడీ అన్ని తట్టాపుట్టా చదువుకొని ఉన్నారు. ఈ దుట్టా వారు తట్టాపుట్టా చదువుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ దుట్టా రామచంద్రరావు ఫ్యామిలీ వచ్చి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారితో ఎప్పటి నుంచో దుట్టా రామచంద్రరావు కట్టచ్చు. వాళ్ళు బాగూడదు, వలంనేని వంశీమోహన్ ఫ్యామిలీ పక్కకు బాగూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడితిలో పడిన ఎలికి మాదిరి తయారైపోయిందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో ఈ దుట్టా రామచంద్రరావు ఫ్యామిలీకి ఇస్తాడా, ఇస్తే వలంనేని వంశీమోహన్ ఫ్యామిలీ ఏమనుకుంటుందంటే, శాశ్వతంగా ఈ రాజకీయాలు వద్దు, అవసరమైతే సన్నిహితుల ద్వారా క్షమాపణలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ రాజకీయానికి దూరంగా ఉండాలని చెప్పి వలంనేని వంశీమోహన్ ఫిక్స్ అయినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే కుటుంబాన్ని అయినా నిలబెట్టుకుంటే అదొక మేలు అని చెప్పి వలంనేని వంశీమోహన్ ఫిక్స్ అయినాడు. ఆయన అనుభవించాల్సిందంతా అనుభవించేశాడు జైల్లో ఉండి. ఫైనల్గా చంద్రబాబు గారికి క్షమాపణలు చెప్పి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చెప్పి ఆయన అయితే అనుకుంటున్నాడు. కానీ ఈ ప్రభుత్వాన్ని నేనైతే కోరుకుంటున్నా, ఆయన సక్రమంగా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబంతో ఎక్కడికైనా పోయే వరకు, ఈ శిక్షల నుంచి ఈ కేసుల నుంచి బయటపడే వరకు ఆయనకి కొద్ది మేర ఒక్కరినో ఇద్దరినో కానిస్టేబుల్నైనా ఆయనకి సెక్యూరిటీ పెడితే బాగుండు. లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం మనకు తెలుసు. ఆయనకి ఏదన్నా ప్రాబ్లం జరిగితే ఆల్రెడీ పేరు నాని క్లూ ఇచ్చేశాడు. ఆయనకి ఏమన్నా అయితే చంద్రబాబు నీదే బాధ్యత అని. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కొద్ది మేర అలర్ట్గా ఉండి ఆయనకి ఒకరినో ఇద్దరినో సెక్యూరిటీ పెట్టగలిగితే బాగానే ఉంటుంది. ఆయనైతే రాజకీయాల నుంచి స్వస్తి చెప్తున్నాడు, నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. మరి వల్లంనేని వంశీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఆ పదవి వాళ్ళ వైపుకి ఇస్తే మరి తర్వాత ఆయన పరిణామాలు ఇంకెలా ఉంటాయి? అదే ఆయన బాధ, లబోదిబోం అంటున్నాడు. మా సతీమణికి ఇవ్వద్దు స్వామి, రాజకీయాల్లో ఉండవు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బేబమ్మ కదా ఇచ్చినటువంటి ఆఫరు, హోమ్ మినిస్టర్ ఇస్తా అని చెప్పినాడు కదా, అట్టా శిశు సంక్షేమ శాఖ మంత్రిని చేస్తాను అని చెప్పేసినాడు ఈమెకి, వల్లంనేని వంశీమోహన్ గారి సతీమణికి. సో వద్దు స్వామి, మాకు ఏ పదవుల ఆశలు వద్దు, రాజకీయంలో ఇన్ని రోజులు ఇది చాలు. బాబు గారి కుటుంబాన్ని పైన నేను అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి తప్పు చేశాను. నేను వాళ్ళకి నా సన్నిహితుల ద్వారా నేను ఏదో ఒక రూట్లో ఎమ్మెల్యేలు, తెలిసిన ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నారు కొంతమంది,
వాళ్ళ ద్వారా నేను క్షమాపణలు చెప్పుకుంటాను, నాకు ఇంక ఈ రాజకీయం వద్దు, ఈ రాజకీయానికి స్వస్తి అని చెప్పి వల్లంనేని వంశీమోహన్ గారు ఫైనల్గా ఫిక్స్ అయిపోయినారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణిలను పైకి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళ వైఫ్ ఒప్పుకుంటుందా మరి ఇప్పుడు? మనం చెప్పలేము ఎట్టుంటుందో, ఇంకా వాళ్ళ సతీమణి కదా, ఆయన వాళ్ళ సన్నిహితుల ద్వారా చెప్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఫోన్ కాల్ వచ్చినా కూడా వద్దు, మొహమాట పడొద్దు, వద్దు అని చెప్పేసి, నా ఆరోగ్యము నా ప్రాణం కంటే నీకు ఏదన్నా ఎక్కువ ఉంటే ఇంకా నీ ఇష్టం అని చెప్పి ఫైనల్గా ఒక అది బ్లాక్మెయిల్ అనుకో లేదా సున్నితంగా చెప్పుకున్నాడు అనుకోండి, వాళ్ళ సతీమణితో అయితే రాయబారం పంపేసినాడు. ఇంక వద్దు, మనకైతే రాజకీయాలు వద్దు అని చెప్పి వాళ్ళ సతీమణికి అయితే చెప్పేసినాడు వల్లంనేని వంశీమోహన్. ఇదంతా మనకు విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.